ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారములు. శ్రావణ మాసంలో ద్వాదశ రాసులకి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ ద్వాదశ రాసుల వారు ఈ మహాలక్ష్మి అమ్మవారిని ఏ విధంగా పూజించుకుంటే మనకి ఆర్థిక పరిస్థితిని బాగుంటుంది, ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు, ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగపరంగా ఏ విధంగా ముందుకు సాగగలుగుతారు, విద్యలో ఎలా రాణించగలుగుతారు, కుటుంబంలో అందరూ ఎలా సఖ్యతగా ఉండాలంటే ఆ అమ్మని ఎలా పూజించాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు ఈ శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది, ఈ శ్రావణ మాసంలో వారు ఏ తల్లిని పూజ చేయాలి, వారికి ఎలా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ శ్రావణ మాసంలో ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉంటుంది? తులారాశి వారికి వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి ఏ విధంగా ఉంటుంది, విదేశాల్లో ఉన్నవారికి ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి ఈ శ్రావణ మాసంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. వీరు చెప్పిందే వేదం, వీరు చేసిందే శాసనం అన్నట్టుగా ఉంటుంది. ఈ తులారాశి వారు అన్ని విధాలుగా అనుకూలంగా ముందుకు సాగేటువంటి మాసం ఈ శ్రావణ మాసం. మీరు సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించగలుగుతారు, రాజకీయ పరంగా ఎదగగలుగుతారు, కొత్త కొత్త ప్రణాళికలు తీసుకురాగలుగుతారు, వాటినన్నిటినీ అమలుపరచగలుగుతారు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన యోగం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి, పాప గాని బాబు గాని. వృత్తి వ్యాపారాల్లో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు. వ్యాపారాల్లో మీరు ఊహించలేనంత సంపాదించుకోగలుగుతారు ఈ తులారాశి వారి ఈ శ్రావణ మాసంలో. విద్యార్థులు టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. మీరు అనుకున్న దానికన్నా కూడా మంచి గుర్తింపు వస్తుంది మీకు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మీ క్వాలిఫికేషన్ తగ్గటువంటి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ప్రయత్నం చేసేవారికి కూడా మంచి సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఈ మాసంలో. ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా అనారోగ్య సమస్యలన్నీ కూడా పోయి మంచి ఆరోగ్యవంతులు అవుతారు. దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడగలుగుతారు. మొండి బాకీలన్నీ వసూలు చేసుకోగలుగుతారు. అప్పులన్నీ కూడా టకటకా తీర్చుకోగలుగుతారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి మీ భూమికి సంబంధించినటువంటి వివాదాలన్నీ కూడా కొలిక్కొస్తాయి. పెద్ద మనుషులతోటి మాట్లాడించగలుగుతారు, మధ్యవర్తులుగా ఉంచగలుగుతారు. మీ భూమిని మీరు సంపాదించుకోగలుగుతారు. మీకు కాని పని అంటూ ఏది ఉండదండి.
ఈ మాసంలో జాగ్రత్తగా నడుచుకోండి, జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తూ ముందుకెడతారు. స్త్రీల వల్ల మంచి లాభం ఉంది. కొత్త కొత్త స్త్రీలు పరిచయం అవుతారు, కొత్త కొత్త పురుషులు పరిచయం అవుతారు. వీళ్ళ వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలుగుతారు. అన్ని పనుల్లోనూ విజయాన్ని సాధించగలుగుతారు. ఈ తులారాశి వారిలో ఉన్నటువంటి స్త్రీలు ఎప్పటి నుంచో మీకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. బంగారు ఆభరణాలని కొనుగోలు చేస్తారు. సొంత ఇల్లు లేని వాళ్ళు ఇల్లు ఏర్పరచుకోగలుగుతారు. వాహనాల మీద కొనాలి అనుకునే వారికి వాహనాలు కొనుక్కోగలుగుతారు. మీ పట్టుదలతోటి ఏదైనా సాధించగలుగుతారు ఈ తులారాశి వారు ఈ శ్రావణ మాసంలో. సోదర సోదరీమణుల వల్ల మంచి లాభం ఉంటుంది. ధన వ్యయం కలుగుతుంది. కొంచెం ఖర్చులు కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి ధనాన్ని. మీరు విదేశాలు వెళ్ళాలి అనుకునేవారు, విదేశాలన్నీ చుట్టి రావాలి అనుకునేవారు, మీ కోరిక కూడా ఈ శ్రావణ మాసంలో పెరుగుతుంది. టూరిస్టులతో కలిసి వెళ్ళాలి అనుకునే వారికి, ఇంకా రకరకాల పుణ్యక్షేత్రాలని దర్శించుకోవాలి అనుకునే వారికి తప్పకుండా మీకు కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు కొంత డబ్బుని ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఆర్థిక పరంగా ఈ తులారాశి వారు ఈ మాసంలో సమస్యల నుంచి బయటపడతారు. ఇంకా మీరు మీ కష్టాలన్నీ తొలగించుకోవాలి, ఆర్థిక పరంగా ఎప్పటి నుంచి ఉన్న సమస్యలు, అప్పులు అన్నీ తీరాలి అంటే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఈ శ్రావణ మాసంలో అమ్మవారి వ్రతం చేసేటప్పుడు అమ్మవారికి ఆకుపచ్చ చీర, ఆకుపచ్చ గాజులు, జాకెట్టు, కుంకుమ, పసుపు, అమ్మవారికి ఇష్టమైనటువంటి దానిమ్మ పండ్లు, ఆవు పాలు, బియ్యము ఇవన్నీ కూడా అమ్మవారికి వాయినంగా సమర్పించుకోండి. అలాగే విష్ణు సహస్రనామాన్ని చేయండి, వినండి, లేకపోతే చదవండి. అమ్మవారికి కుంకుమతోటి అష్టోత్తర శతనామావళి చేసుకోండి. ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించటం వల్ల, కుంకుమ పువ్వుతోటి కూడా పూజించటం వల్ల అమ్మవారికి త్వరగా అనుగ్రహం కలుగుతుంది. అలా అమ్మవారి అనుగ్రహం కలగడం వల్ల మనకున్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా బయటపడతాయి. సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇంకా అభివృద్ధిలోకి రావాలంటే అమ్మవారిని ప్రార్థించి ఎవరికన్నా కొంత అన్నదానం చేయండి. అలా చేయడం వల్ల మీకు అద్భుతమైనటువంటి కుటుంబానికి మనశ్శాంతి లభిస్తుంది. సర్వే జనా సుఖినో